ఉన్నటువంటి అమాయకులారా మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి భుజాలు కరిగి ఆ పార్టీ ఎవరిని డిసైడ్ చేస్తే ఆడి కోసం జేబీలు కరిగి ఈరోజు నిరాశతో కొట్టుమిట్టాడుతున్నటువంటి నాయకత్వం భీమిలి నాయకత్వం. మీ తప్పేం లేదు, పార్టీ ఎవరిని పంపిస్తే ఆడికి ఓట్లు వేయడమే మీ పని. వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే దౌర్భాగ్యం, మరి మన జిల్లా లోపమో తెలీదు, మనం చేసుకున్న పాపమో తెలీదు, మన మీద పార్టీ నాయకుల కోపమో తెలీదు. దిగుమతి చేసుకున్నటువంటి నాయకులను ఆదరిస్తాం, ఇక్కడే పుట్టి పెరిగినటువంటి ఉన్నటువంటి వాళ్ళని చేదరిస్తాం. దిగుమతులు కావాలా, ఆ దిగుమతులు ఉంటారంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఆ పార్టీ ఈ పార్టీ ఉండదు, వాళ్ళది ఒకే ఒక పార్టీ అధికార పార్టీ. నీదే పార్టీ అంటే నాది అధికార పార్టీ అంటారు. ఆ తెలుగుదేశం అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కమ్యూనిస్ట్ అవ్వచ్చు. అలాంటి పార్టీకి ఈ జిల్లా దౌర్భాగ్యం. దిగుమతి చేసుకున్న నాయకులు మాత్రం మనం చాలామంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, గుర్తిచ్చేస్తాం వాళ్ళకి. ఆ నాయకులు గుర్తిచ్చేస్తాం మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని. ఈ మాట్లాడచ్చు మాట్లాడకూడదు వాస్తవం. ఇక్కడ ఉన్నది అమర్లాటోళ్ళు, మాలాటోళ్ళు, సింహలాటోళ్ళు. మీరు తన్నండి, కొట్టండి, లేదా చెదిరించండి, మేము ఎక్కడ ఉంటాం, ఎక్కడ పడతాం, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం. కట్టుబాటు అంచేతే మీకు తెలుసో తెలీదో చాలామంది ఇక్కడ ఉండి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకుడు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడికి చేశాడు, అంతమంది ఇక్కడ ఎమ్మెల్యే చేశాడు, మొన్న మన పార్టీ నుంచి ఎమ్మెల్యే చేశాడు. ఆడు ఇళ్ళకి ఒక్కడని వెళ్ళాడేంటి, అనకాపల్లి నుంచి ఒక్కడని తీసుకెళ్ళాడేంటి. అంటే దిగుమతి చేసుకున్న నాయకులు వెనకాల ఎవడో ఉండడు. మేము ఓడిపోయినా కెవ్వులు కేకేస్తే 1000 మంది పరుగున వస్తారు, నాతో కానీ అమరుతో కానీ. అంటే నాయకత్వం అది. అంచేత మాకు ఇవన్నీ కాదు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు కొత్త కాదు. ఎందుకంటే మేము ఎక్కువగా అధికార పార్టీలో ఉన్నామా లేదా ప్రతిపక్షంలో ఉన్నామంటే మేము ప్రతిపక్షంకి అలవాటు పడిపోయాం. ఓడిపోయినా గెలిచినా ఒకలా ఉంటాం, ఏనుగు చచ్చినా లేదు బ్రతికినా దాని విలువ తగ్గదు కదా, అలాగే మన విలువ మనకు ఉంటుంది. అందుకని ఈరోజు చెప్తున్నా, ఇప్పటికైనా దిగుమతి చేసుకున్నటువంటి నాయకత్వాన్ని ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ మాత్రం కొత్త మీద కొట్టేది ఎక్కడి నుంచి పంపించే పరిస్థితి మాత్రం ముఖ్యంగా భీమిలి ప్రజలు తీసుకోవాలి. ఇందాక బ్రహ్మాండంగా నాయకులందరూ మంచి తీర్మానం చేశారు. సార్ సమన్వయకర్త ఎవరికి ఇచ్చారో వాడినే ఇన్ఛార్జిగా ఇచ్చారు కాబట్టి రేపు పొద్దున్న ఎమ్మెల్యే టికెట్ ఆడికే ఛార్జింగ్ ఇవ్వండి అని. ఛార్జింగ్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇన్ఛార్జిగా ఎవరినో వేసేస్తే ఛార్జింగ్ లేని వాడిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ చేస్తే మీరు మాత్రం మళ్ళీ ఇంక ఛార్జింగ్ పెట్టొద్దని మాత్రం సభంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ పవర్ లేకపోయినా ఆ పవర్ పీకేయాలన్నమాట. అంటే మన అందరూ ప్రజలందరూ అమాయకంగా ఉన్నా, లేకపోతే ఇక్కడ లేరా బ్రహ్మాండంగా. ఒకడు అంటున్నాడు మా సార్ వెళ్ళిపోయాడు, వారు సార్ అయినా ఒక్కొక్కడికి భీమిలీలో బ్రహ్మాండమైన కార్లు ఉన్నారా, మీరే సార్లు మీరే, కార్లు మీకే ఉన్నాయి, మీకన్నా పెద్దోడు ఎవడు కాదని చెప్పాను ఇప్పుడే. అందుకని ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎమ్మెల్యే స్థాయికి ఎవరు తగ్గిన వాళ్ళు కాదు, ధీటైనటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది. ఈరోజు చెప్తున్నా, తప్పనిసరిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో అవంతి అన్నవాడిగా ఇందాక షణ్ముఖరావు బాగా చెప్పాడు. ఒక జంట, ఒక గంట, ఒక అరగంట, ఈ 3 కలిసి వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం మనం. అందుకని ఆ పరిస్థితి మాత్రం భవిష్యత్తులో ఆశకి నిరాశకి జరుగుతున్నట్టు దానికి భరోసా ఇవ్వడం కోసమే అమర కానీ లేదా చంద్రసేన కానీ నేను కానీ రావడం జరిగింది. మీరు ఎందుకంటే నిరాశ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నిరాశ ఉన్నటువంటి వాడు 6 నెలలు పట్టుమని 6 నెలలు అధికారం లేకుండా ఉండలేక పారిపోయాడంటే నిరాశ ఉన్న వాళ్ళందరూ పోయారు. భరోసా కోసం ఆశతో ఉన్నటువంటి అసలైన నాయకత్వం ఇక్కడ ఉంది. పదవిని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించుకొని వాళ్ళకి అలవాటు. కోట్లు పోయితే పోయి కోట్లు ఆ దగ్గర ఉంటుండొచ్చు, కానీ అసలైన ఓట్లన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. అంచేత భవిష్యత్తులో ఇదే నాయకత్వానికి మీకు గట్టి భరోసా ఇస్తున్నాం. మీరు నిరాశతో ఉండొద్దు. వినాయకుల లాటోళ్ళు అందరూ పోయారు.
నాయకులు అమాయకులే ఇక్కడ ఉన్నారు కాబట్టి 100కు 100 రూపాయలు భీమిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని, ఆ శక్తిని ఇక్కడే ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి వారిని సమన్వయకర్తగా నియమించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని పార్టీలో ఉన్నటువంటి ప్రతినిధిగా మీకు కూడా గట్టిగా భరోసా చూసి అలా చేస్తున్నాను. నమస్కారం.